వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక 2 రోజుల్లో అత్యంత పవిత్రమైనటువంటి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి రాఖీ పండుగ రాబోతోంది. అయితే ఇప్పుడు ఆ రాఖీ పండుగ రోజు సహజంగా మనందరం చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు సేఫ్గా ఉండాలి అని కోరుకుంటూ రాఖీ కడుతూ ఉంటారు. ఇది మన హిందూ సాంప్రదాయాల్లో ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా, సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వస్తున్నటువంటి ఒక గొప్ప పర్వదినం. అట్లాగే ఆ యొక్క బ్రదర్హుడ్కి సంబంధించినటువంటి ఒక గొప్ప రిలేషన్ని, ఒక అనుబంధాన్ని చెప్పే ఒక పండుగ. మరి ఆ యొక్క పండుగను బేస్ చేసుకుని ఇవాళ మనకి 28వ తారీఖు ఆ పండుగ రాబోతోంది, రాఖీ పండుగ. అయితే ఆ పండుగను పురస్కరించుకొని ఒక ప్రైవేట్ జ్యువెలరీ సంస్థకు సంబంధించినటువంటి ఒక యాడ్ని ఆ పండుగ బేస్తో, ఆ థీమ్ తోటి రూపొందించారు. అయితే దానికి హీరోయిన్గా ఉన్నటువంటి కృతి సనన్ దాంట్లో లీడ్ రోల్ ఆ యాడ్లో చేశారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక అతి పెద్ద చర్చ జరుగుతోంది. ఏకంగా ఈ యొక్క వివాదంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆఖరికి రాఖీ పండుగను, ఆ పండుగ సందర్భంగా తీసినటువంటి యాడ్ను దాన్ని ఎట్లా డైవర్ట్ చేశారంటే, నిజంగా కూడా ఆ యాడ్ని చాలా వరకు ఆ యొక్క బంధాన్ని హేళన చేసేలాగా, అట్లాగే అక్కడ నటించినటువంటి ఎవరైతే కృతి సనన్ ఉన్నారో ఆమె వేసుకున్నటువంటి వేషధారణ మీద, ఆ ఎక్స్పోజింగ్ మీద కూడా విపరీతమైనటువంటి అవుట్రేజ్, విపరీతమైనటువంటి విమర్శలు, నెటిజన్స్ విపరీతంగా ఎక్కువ పెట్టారు. అయితే అంత వివాదంగా మారిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు కృతి సనన్ వెనుక ఉండి, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దంగా ఉండాల్సిన చోట ఇవాళ దానికి భిన్నంగా అడుగులు పడతా ఉంటే, దానికి మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణ అన్న ఒక బిరుదుతోటి రాహుల్ గాంధీ గారు ఎంట్రీ ఇచ్చేశారు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు చేయాల్సింది ఏంది? అసలు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ మన దేశంలో మోడీ గారి తర్వాత నెక్స్ట్ ఆయననే, అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఆయన ప్రూవ్ చేసుకోవాలి. దేశంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కాదని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇటువంటి వివాదాలకు ఎందుకు తలదూరుస్తా ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆ యాడ్ చూపిస్తా, తర్వాత ఇంకా ఆ యాడ్ని ఇప్పుడు డిలీట్ చేసేసారు. అరే వెయిట్ నా. ఓకే ఫైన్, ఫస్ట్ యు. ఓ హలో, వాట్స్ ఆల్ దిస్? చూడండి, ఈ యాడ్లో మొదట నాకు అనిపించింది మన కృతి సనన్ గారి డ్రెస్ విషయం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక్కడ చూడండి తమ్ముడి యొక్క పండుగ విశిష్టతను, అంటే తమ్ముడికి ప్రతీకగా, అన్నకు ప్రతీకగా కట్టాల్సినటువంటి చోట ఇక్కడ పెట్ డాగ్కి ప్రియారిటీ ఇస్తారు. సొంత అసలు రాఖీ పండుగ జరుపుకునేదే తమ్ముడి కోసం, అన్న కోసం, వాళ్ళు భద్రంగా ఉండాలి అని, అంటే వాళ్ళ రక్షణ కోసం కట్టే రాఖీని కాస్త ఇవాళ పెట్టుని మళ్ళీ మనం అవమానించినట్టు కాదు. వాస్తవానికి పెట్టును కూడా మనం బ్రదర్హుడ్ గాని చూసుకోవచ్చు, కానీ ఇక్కడ అసలైనటువంటి రక్త సంబంధంగా ఉన్నటువంటి బ్రదర్ని కాదని రాఖీ అక్కడ పెట్టు కడుతున్నారు అని చూడండి ఒకసారి. లుక్, वाह, स्पेशल राखी भी. of course. See, it's matching. मेरा गिफ्ट? गिफ्ट This Rakhi celebrate your four-legged sibling too with the all-new pet collection from Jiva. ఇది వాస్తవానికి పెట్ కలెక్షన్ కోసం తీసినటువంటి యాడ్. దాంట్లో అన్న ముందు నిజంగా ఇటువంటి వస్త్రధారంతో రాఖీలు కట్టించుకుంటారా అన్నది పెద్ద చర్చకు దారితీసింది, పెద్ద వివాదంగా మారింది. దీనికి కృతి సనన్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ద ఎసెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈజ్ నాట్ ఇన్ ద క్లాత్స్ యు వేర్, అంటే మనం చేసుకునే పండుగలు, మనం వేసుకునే బట్టలకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఇన్ ద ఎమోషన్స్ అండ్ మీనింగ్ యూ హోల్డ్ ఫర్ ద ట్రెడిషన్స్, అంటే మన ఎమోషన్స్, మన దానికి పండుగకు సంబంధించినటువంటి అర్థం ట్రెడిషన్స్తో ఉన్నటువంటిది. కాబట్టి రక్షాబంధన్ ఇస్ అ బాండ్ ఆఫ్ ప్రొటెక్షన్. మై సిస్టర్ అండ్ ఐ టై రాఖీ టు ఈచ్ అదర్. వీ నో వీ కెన్ ప్రొటెక్ట్ ఈచ్ అదర్ నో లెస్ దాన్ a brother would have. We pray for each other's health, happiness and long life, and for us this prayer and promise extends to our dogs too. After all they are family. అంటే నిజంగా పెట్స్ కూడా మనకు ఫ్యామిలీ మెంబర్ గాని చూసుకుంటాం కాబట్టి పెట్స్ ఉన్నటువంటి వాళ్ళకి దాని విలువ ఏంటో కూడా తెలుస్తుంది. అట్లని చెప్పేసి బ్రదర్ని అవమానం చేయకూడదు కదా. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో వెన్ వీ విల్ స్టాప్ టెల్లింగ్ ఉమెన్ వాట్ టు వేర్, ethnic fashion has evolved over the years, but still a woman's respect for her culture is measured with just her clothes. అంటే ఇక్కడ మళ్ళీ ఉమెన్కి సంబంధించినటువంటి వస్త్రధారణ మీద ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే మహిళలకు ఎటువంటి వస్త్రధారణ ఉండాలి అన్నది మహిళల యొక్క విజ్ఞత, మహిళల యొక్క ఇష్టం. కాబట్టి అది పండుగలకి, ఎథ్నిక్ వేర్కి
లింక్ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. పండగలాగా కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ఇన్ హర్ హార్ట్ నాట్ ఇన్ హర్ నెక్లైన్. అంటే కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ కూడా మన వస్త్రధారంతోటో కాదు, మన హార్ట్ తోటి వస్తుంది. అట్లాగే మీరు నెక్లైన్ చూసి మీరు పండగని డిసైడ్ చేయకండి అంటారు కదా, అది చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు కృతి సరన్ గారు పెట్టారు ఆ పోస్ట్. దానికి రాహుల్ గాంధీ గారు స్టేటస్ పెడతా ఆయన తన ఇన్స్టా అకౌంట్లో ఏం పెట్టారంటే, వాట్ ఏ ఉమెన్ వేర్స్ వాట్ షీ డస్ అండ్ వేర్ షీ గోస్ ఈజ్ హర్ చాయిస్. ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి చర్చే. మహిళలకు సంబంధించి వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ యొక్క ఛాయిసెస్ని మనం జడ్జి చేయకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క అంశాలనే మనం వేలు పెట్టకూడదు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇవాళ నేను వేసుకునే డ్రెస్ ఇది నా ఇష్టంతో వేసుకుంటా కానీ పక్కనోడు డిసైడ్ చేయకూడదు కదా. మనం ఎవరు వాళ్ళని డిసైడ్ చేయడానికి అనేది ఇది ప్రధానమైనటువంటి చర్చ. స్టాప్ ట్రోలింగ్ ఉమెన్ ఫర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫ్రీడమ్ అన్నది ఆయన పెట్టినటువంటి పోస్ట్. కానీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు వాస్తవానికి ఇటువంటి వివాదాల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయ వివాదం కాదు, ఇది మహిళల యొక్క భద్రతకు సంబంధించి, మహిళల యొక్క హక్కులకు సంబంధించినటువంటి అంశం. సరే, వాస్తవానికి ఇవాళ కృతి సరన్ గారు ఇది యాడ్ చేసినప్పుడు హిందూ ట్రెడిషన్స్ ని అవమానించేలాగా ఉంది అనేది పెద్ద ఎత్తున నెటిజన్స్ చెలరేగిపోయారు. చూడండి. Kriti Saran was trying a Rakhi to her brother while wearing semi-nude clothing in the Raksha Bandhan advertisement. After that, she received a lot of hate and trolling on social media, and now she has been posted an Instagram story and started giving excuses. మరి అంత స్థాయిలో హేట్ వచ్చిన తర్వాత ఇవాళ యాడ్ తీసేశారు. ఆమె ఎక్స్క్యూజ్ చెప్తోంది. షీ ఈజ్ సేయింగ్ వెన్ we will stop telling women what to wear, culture and traditions are in heart not in her neckline. But why do these Bollywood celebrities always insult Hindu festivals? Would she wish Eid while wearing such type of clothes? ఇది వాస్తవమే కదా. అంటే హిందూ పండగలు, హిందూ యొక్క మన మూలాల మీద దాడి జరిగేలాగా, హిందుత్వకు సంబంధించినటువంటి కల్చర్ మీద దాడి జరిగేలాగా ఇవాళ అన్న చెల్లెళ్ళు లేకుంటే అక్క తమ్ముడి యొక్క ఒక పవిత్రమైనటువంటి బంధం నిజంగా కూడా మనం బిక్నీలు వేసుకోనో లేదంటే కనుక మనం ఇన్నర్ వేర్ వేసుకోనో పిల్లల ముందు ఉండము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రాఖీలు కూడా కట్టాం కదా. ఒక కుటుంబంలో అనాదిగా వస్తున్నటువంటి హిందూ కల్చర్లో భాగంగా పండగ అంటేనే ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ తోటి ఉంటారు కదా ఎవరైనా కూడా. లేదు నేను ఇట్లనే ఉంటా మీరెవరు చెప్పడానికి మా హక్కు అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకనే పెద్ద ఎత్తున బ్యాక్ క్లాష్ వచ్చింది. నెటిజన్స్ అందరూ కూడా తిరగబడ్డారు ఇవాళ. దీనికి రాహుల్ గాంధీ గారు నేను అండగా ఉంటా అంటాడు. తర్వాత కంగనా రనౌత్ గారు, ఆమె బీజేపీకి సపోర్ట్ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ, ఆమె ఏమన్నారు, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టైమ్ టు బి ఎ ఉమెన్. అవర్ closets are full of variety of clothes. Today women is a global woman, from cocktail dresses to lehenga cholis, jeans to saris, bikinis to salwars kameez, from all the options that are available to us today. Why would you tie your brother a Rakhi in your bikini undergarments? నేను ఇందాక అన్నా కదా, సేమ్ అదే పెట్టారు కంగనా రనౌత్ గారు. Where are all your styling options? haha, the advert looks intentionally creepy. అంటే మీ ఉద్దేశంలోనే నెగిటివ్ ఉంది ఇది. అంటే ఈ విధమైనటువంటి ఇన్ని డ్రెస్ కల్చర్స్, ఇన్ని డ్రెస్ ఆప్షన్స్ మన ముందు, మహిళల ముందు ఉన్నప్పుడు ఎందుకు మీరు అటువంటి వస్త్రధారణలోనే ఇవాళ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అనేది. సో ఇప్పుడు ఇంత బ్యాక్ క్లాష్ వచ్చిన తర్వాత వాళ్ళు జీవాకు సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు సారీ చెప్తా వాళ్ళు ఎందుకు తీయాల్సి వచ్చిందని ఒక వివరణ ఇచ్చుకుంటా లాస్ట్గా యాడ్ని తీసేశారు. We have the highest regard and deep respect for Indian culture, traditions and festivals. As a brand, we have always believed in celebrating these joyous moments with the entire family, and this time we wanted to extend the love and celebration to our pets. If our recent advertisement has inadvertently hurt some sentiments of some segments of the society, that was not our intent at all. Out of respect, we have withdrawn the said advertisement from all media. Wishing you all the above లవ్ అండ్ పాజిటివిటీ దిస్ ఫెస్టివ్ సీజన్. అంటే మేము మొత్తం అన్నిటి ప్లాట్ఫామ్స్ మీద కూడా తీసేస్తున్నాం యాడ్ని. అంటే కొంతమంది మనోభావాలను దెబ్బతినేలాగా ఉంటే ఖచ్చితంగా హిందూ కల్చర్ని, అట్లాగే ట్రెడిషన్స్ని, ఫెస్టివల్స్ యొక్క ఆ యొక్క సెంటిమెంట్స్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనోభావాలు కనుక దెబ్బతింటే మేము మొత్తం యాడే తీసేస్తాము అని వాళ్ళు జీవా కంపెనీ వాళ్ళు యాడ్ తీశారు. కానీ ఇదే జీవా కంపెనీ వాళ్ళు రాఖీకి సంబంధించి కూడా వాళ్ళ జ్యువెలరీ యాడ్ ఉంది. ఎంత ఎథనిక్గా ఉంది తెలుసు, ఎంత అద్భుతంగా ఉంది తెలుసా యాడ్. మరి ఇటువంటి డ్రెస్సులతోటి ఇంత ఎథనిక్గా తీసి ఉండొచ్చు కదా దీన్ని కూడా. ఇది చూడండి, వాళ్ళదే హీర్ బై జీవా. इस बार आपका गिफ्ट घर पे है ना? याद है बचपन में कितना गुस्सा करते थे आप मुझे, परेशान भी कितना करते थे तुम. तभी इस बार नहीं बोला. बहुत सुंदर. Celebrate this Rakhi with Heer by చూడండి, ఇది ఇంత అందంగా
ఎంత అద్భుతంగా ఎథ్నిక్ వేర్లో ఒక ట్రెడిషనల్గా హిందూ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ అంటేనే ట్రెడిషనల్స్కి కల్చర్కి మనకు ఒక మూలాలు ఉన్నాయి కదా, ఆ మూలాలను చెరిపేసుకోకూడదు కదా. మనకు ఉన్నటువంటి ఒక హిందూ కల్చర్ని మనం కల్చర్ కాదని బియాండ్ కల్చర్ ఎవరు వెళ్ళకూడదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాస్తవానికి చేయాల్సింది ఏంది, ఇప్పుడు బీహార్లో చిన్న పిల్లగాడు అండి, ఈ పిల్లగాడు వయసు నాకు తెలిసి ఒక 6-7 ఏళ్ళు ఉంటే ఎక్కువ, అతను నరేంద్ర మోదీ గారిని సంబంధించి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టుకుని నిరసనలో పార్టిసిపేట్ చేశాడని చెప్పి బీహార్ పోలీసులు ఆ పిల్లగాడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, డిటైన్ చేశారు వాస్తవానికి. మరి ఇటువంటి వాటి మీద కదా రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, ఈ దేశంలో ప్రజల సమస్యలు లేవా? ఇప్పుడు ఆ యాడ్ వివాదంలోకి వాళ్ళు పులి స్టాప్ పెట్టేశారు కదా జీవా కంపెనీ వాళ్ళు, మాకేం ఇంటెన్షన్ లేదని. కానీ వాస్తవానికి అసలు ఆ ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం ఉంది, అసలు ఆ ప్రొడక్షన్లోనే దాన్ని చూసుకొని ఆపేసుకోవాలి వాస్తవానికి. అటువంటి ప్లానింగ్లో కూడా ఆ స్థాయికి వెళ్ళకూడదు. కానీ రిలీజ్ అయిపోయిన తర్వాత, ఇవాళ అవుట్రేజ్ వచ్చిన తర్వాత, తీసేసిన తర్వాత సారీ చెప్పుకుంటూ అయిపోయిందా? ఇవాళ రాహుల్ గాంధీ గారు కృతి సరన్ గారికి సపోర్ట్ చేసి అసలు అక్కడ మహిళల వస్త్రధారణ అన్న పాయింటే లేదు వాస్తవానికి. దాన్ని డైవర్ట్ చేసే ఒక ఇది, అంటే హిందూ కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడిని డైవర్ట్ చేసే ఒక కుట్ర, దానికి రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారు. ఇటువంటి దాని మీద కదా మాట్లాడాలా. అసలు రాహుల్ గాంధీ గారికి ప్రజా సమస్యలు, ఏ సమస్యల మీద మాట్లాడాలా, ఎటువంటి లైన్లో వెళ్ళాలా, ఎజెండా ఏంది, ఏముండదు. భారత్ జోడో యాత్ర చేసిండు, నేను కూడా ఆయనతో పాటు 4 అడుగులు వేసిన. కానీ ఏం ఉపయోగం? ఇవాళ నరేంద్ర మోదీ గారు తర్వాత నెక్స్ట్ దేశంలో ఆల్టర్నేట్ ఎవరు అని చూస్తున్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ అవ్వాలా. లేదంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా లేదు అంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారే మాకు బెటర్ ఏమో అన్న కాడికి తీసుకొస్తుంటారు ఎవరు, రాహుల్ గాంధీ గారు. అంత స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కొట్లాడట్లా. ఆయన E20 పెట్రోల్ సంబంధించినటువంటి ఒక క్యాంపెయిన్ చేస్తే దాంట్లో బుమరాంగ్ అయిపోయింది. ఎన్నో అంశాల్లో, ఈవెన్ స్టూడెంట్ సంబంధించినటువంటి విషయంలో కూడా, నిరుద్యోగుల సమస్యలు, స్టూడెంట్ సమస్యల్లో ఇవాళ తెలంగాణకి అసలు రావట్లా. అసలు రాహుల్ గాంధీ గారి దృష్టిలో తెలంగాణ ఉందా లేదా డౌటు, కర్ణాటక ఉందా లేదా డౌటు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోయి పోరాటాలు చేయటం తప్ప తెలంగాణలో కనీసం ఒక్కసారన్నా ఇటు దిక్కు తిరిగి చూసిండా? అయిపోయి గెలుస్తేనే అదేమంటారు కదా, ఓడదాకా ఓడమల్లన్న, బోడ దాటినాక బోడిమల్లన్న, అట్లా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఇలా గెలిచిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఎంత చేసుకోవచ్చు వాస్తవానికి? అది కాదని ఇప్పుడు ఈ చిన్నపిల్లగాని తరఫున మాట్లాడాలి కదా. అసలు ఈ చిన్నపిల్లగాని తరఫున వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇమీడియట్ వెళ్ళిపోవాలా, బీహార్కి వెళ్ళిపోవాలా. ఆ పిల్లాన్ని ఎట్లా డిటైన్ చేస్తారని కూర్చోవాలా, స్టేషన్లో కూర్చోవాలా. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఆ కుర్రాడికి మనం ఒక సేఫ్గా ఉన్నాము అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు మనదని చెప్పగలగాల. ఆ చిన్నపిల్లగాడికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నరేంద్ర మోదీ గారు వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకొని రాజీనామా డిమాండ్ చేయంగానే అరెస్ట్ చేసేటివినా? మీరు మీ ఐడియాలజీ తెలంగాణ, కర్ణాటక, కేరళలో కూడా మీ ఐడియాలజీ ఇదే ఉంది కాబట్టి మీరు ఇటువంటి వాటికి మద్దతు ఇవ్వట్లేదు. మళ్ళీ మీరు ఓటేసే పిల్లగాళ్ళు, ఇప్పుడు ఇతను ఓట్లేదు కదా, అదే ఓటేసే కుర్రాల్లో ఓటేసే స్టూడెంట్స్ అయి ఉంటే వెళ్ళి మీరు రాజకీయం చేస్తారు. ఢిల్లీలో పెల్లెట్స్ పడితే దాని మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, హంగామా చేస్తారు. మరి ఈ పిల్లగాడు మీకు కనిపించట్లేదా? ఇటువంటి వాటి మీద కదా మీరు పోరాటం చేయాల్సింది. మీరు ఇటువంటి వాటి మీద పోరాటం చేయకుండా కృతి సరన్ పోస్ట్ పెడితే రీట్వీట్ చేయటం, దాన్ని డైవర్ట్ చేయటం, దాన్ని ఇంకాస్త దాని అంటారు కదా ఆజ్యం పోసి మరింత వివాదం ఎక్కువ అయ్యేటట్టుగా చేసి, మహిళల భద్రత, మహిళల యొక్క హక్కులు, మహిళల యొక్క వస్త్రధారణ, ఇవి కాదు. ఇవి ప్రజలకి ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఈ హక్కుల కంటే ముందుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, ఆ ఫెయిల్యూర్స్ మీద మీరు కనుక గలం విలిపిస్తే, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా ఫెయిల్యూర్స్ మీద కూడా మీరు ఒక దృష్టి ఇటు కూడా వేస్తే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ ఎల్ఓపిగా ఉంటారు. అంటే వాస్తవానికి అసలు మహిళలకు సంబంధించినటువంటి ఈ యొక్క డ్రెస్సింగ్ అన్నది, లేకుంటే వాళ్ళ వేసుకున్నటువంటి ఎక్స్పోజ్ డ్రెస్సు వాళ్ళ హక్కు అని మహిళలు భావించినప్పుడు కృతి సరన్ గారు ఆ యాడ్ని పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురైంది, నెటిజన్స్ అందరూ తిరుగుబడ్డారని చెప్పేసి ఆమె సేఫ్ గేమ్ ప్లే చేసింది. ఆ ఒక అంశాన్ని ఆమె తెర మీద తీసుకొస్తే దానికి రాహుల్ గాంధీ గారు మద్దతు ఇచ్చారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి నిజంగా ఈ యాడ్ చూసిన తర్వాత, యాడ్ తీసేసిన తర్వాత మొత్తం ఈ కాంట్రవర్సీలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి చర్య మీద మీ అభిప్రాయం కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.